నేషనల్ హెరాల్డ్ అని ఈ పత్రిక భారతదేశం కోసం నెహ్రూ స్థాపించినటువంటి ఈ పత్రికను ఈ పత్రికల ఆర్థిక లావాదేవీలు ఆర్థిక నేరాలు జరిగినాయని ఒక నింద ఈ భారతీయ జూటా పార్టీ మోపింది. ఏముందండి అందులో వాస్తవంగా కూడా గుజరాత్లో మొన్న జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ప్లీనరీ గుజరాత్లో పూర్తిగా ఈ 2027లో గుజరాత్లో ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్లకు ఫుల్గా ప్లస్ పాయింట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంది. మేము తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచనతోని ఈ దుర్మార్గులు ఈరోజు ఛార్జీ షీట్లో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఛార్జీ షీట్లో జాయిన్ చేసి మోసపూరితమైన కుట్రలు పన్నుతున్నటువంటి ఈ మోదీ అమిత్ షా కుట్రలు ఇవి. ఏది ఏమైనా కూడా భారతదేశ వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని గాంధీ ఫ్యామిలీ కాపాడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాళ్ళు ముందరికెళ్ళి మొక్కుతా ఉన్నారు. వెనుక నుంచి గడ్డపారలతోని వెన్నుపోటు కొడుస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ విధంగా పాదయాత్ర చేసి ఈ రాజ్యాంగాన్ని దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. కుట్రలతో ఎన్నో రాష్ట్రాలను నాశనం చేస్తున్నారు. డబ్బులతో కొనుక్కున్నారని ఆలోచనతోని రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ, భారతదేశ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పరిస్థితుల్లో గుజరాత్ రాష్ట్రం మా చేతి నుంచి పోతే తలకాయ మోదీ ఎక్కడ పెట్టుకోవాలి, అమిత్ షా మోదీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచనతోని కుట్రపూరితమైన పరిస్థితుల్లో ఛార్జీ షీట్లో పేరు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఎంతెంత దొక్కుతుంటే అంత పైకి మా రాహుల్ గాంధీ గారు లేస్తారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు, అమిత్ షా, మోదీ మీరంతా జైలుకు పోయేది ఖాయం. మీరు చేసినటువంటి అదాని అంబానీకి దోచిపెట్టిన సొమ్మంతా బయటికి తీసి భారతదేశ ప్రజలకు అంకితం చేయడం ఖాయం. జై కాంగ్రెస్, జై భీమ్.